కొన్ని పేపర్ హెడ్డింగ్తో అవును కదా అనేసుకుంటాం. ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంటుంది. ఇవాళ బ్యాంకులో 2 లక్షలకు మించి తీసుకోవాలంటే సాధ్యం కాదు. విత్డ్రా చేయాలంటే ఎవరికి సాధ్యమవుతుందంటే ఈ బిల్డర్లకి సాధ్యమవుతుంది. వాళ్ళు కూలీలకు డబ్బులు ఇవ్వడానికి కాను చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంది. ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికే లేదు. మద్యం కుంభకోణం లక్షల కోట్లు చెప్పారు. ముందు 1,00,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 10,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 3,000 కోట్లు అన్నారు, నడిచింది. అది ఇంతవరకు ఆధారాలు ఏమీ దొరకలేదు. వాడు చెప్పాడని వీడు, వీడు చెప్పాడని వాడు చెప్పాడని వీడు, ఇట్లాంటి అరెస్ట్లే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏంటి? మద్యానికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే చోక్రీ అనేటటువంటి అనిల్ చోక్రా అనే అతన్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఏదో 11 కోట్ల రూపాయలు ఏదో రాజకేశ్వరెడ్డి డబ్బులు దొరికినాయి అన్నారు. తీరా చూస్తే అది వేరే వాళ్ళ ఫామ్ హౌస్. దాన్ని ఒరిజినల్ లెక్కలు తీయండి అనగానే వెంటనే గబక్కని తీసుకెళ్ళి బ్యాంకులో కలిపేసేసి నో అని చెప్పేసి అక్కడ నాటకం ఆడడంతో అక్కడ అసలు కథలు వీళ్ళంతా క్రియేట్ చేస్తున్నారన్నటువంటి విషయం బయటపడింది. ఆ తర్వాతన చెవిరెడ్డి సొంతగా సంపాదించుకున్న ఆస్తులను, లేకపోతే రాజకేశ్వరెడ్డి సొంతగా సంపాదించుకున్న ఆస్తులను వాటిని అటాచ్ చేస్తూ ఇప్పుడు అసలు ఈ లిక్కర్ వ్యవహారాల కంటే ముందు కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని లిక్కర్లో సంపాదించారన్నటువంటి పేరుతో నాటకాలు ఆడడం ద్వారా అదొక కంటిన్యూటీ ప్రాసెస్. కోర్టుల్ని మోసం చేయటం, కోర్టులో న్యాయమూర్తులు కూడా ముందు అటాచ్మెంట్ ఇచ్చేస్తారు, తర్వాత కదా తీర్పు తర్వాత కదా తేల్చుకునేది అనేటటువంటి టైప్లో నడిచిపోతుంది. అది సాగిపోతుంది అక్కడ. ఇప్పుడు తాజాగా అనిల్ చోక్రా దొరికితే, అనిల్ చోబ్రా అట, మద్యం ముడుపుల సొమ్ముని నగల రూపంలో ఇచ్చేశాను, ప్రతిఫలంగా కమిషన్ తీసుకున్నా అంటూ తన డొల్ల కంపెనీలు 78 కోట్లు జమైనట్టు అంగీకరించాడు. కొత్తగా తెర మీదకి చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు. బంగారం కొనుక్కుంటే ఆ కొనుక్కున్నటువంటి షాప్ అతను, అమ్మిన షాప్ అతను, లేకపోతే ఇప్పుడు ఇది వాళ్ళకి సంబంధించి 73 కోట్లు ఎంత చేస్తాయి. పోనీ అదైనా క్యాష్గా ఇచ్చేశాను. ఎట్లా తీసుకుంటే 73 కోట్ల రూపాయలు క్యాష్ బ్యాంకుల నుంచి రోజు డ్రా చేసుకుంటున్నా వెంటనే ఇన్కమ్ ట్యాక్స్కి లెక్క వెళ్ళిపోతుంది, వెంటనే ఈడీకి లెక్క వెళ్ళిపోతుంది. చూస్తా కూర్చున్నాయి అయ్యి. కాబట్టి ఇక్కడ సంథింగ్ అంటే లిక్కర్ కుంభకోణంలో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ని క్రియేట్ చేస్తున్నాను, కేసు నిలబడే వ్యవహారంగా అయితే కాదు. అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నిన్న కనుక చంద్రబాబు మీద లిక్కర్ కేసు తీసేసినట్టే, మొన్న ఏదైతే ఫైబర్ గ్రిడ్ కేసు తీసేసినట్టే రేపు పొద్దున్న జగన్ వచ్చే టైంకి తీసేసుకుంటారు మళ్ళీ. ఈ లోపే ఏదో ఒకటి జరిగి శిక్ష పడాలి అన్నటువంటిది కోరిక. అది సాధ్యమవుతుందా? జగన్ పేరునే లాక్కురాలేకపోయారు అందులో. కాబట్టి కొండని తవ్వి ఎలకని పట్టిన కేసు, బట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికైతే ఉపయోగించుకుంటున్నారు.